ఈ లోకంలో చాలా ద్వేషం ఎదురవుతుంది కదా. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే పరలోకానికి ఫిట్ అయ్యేటట్టుగా ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15:19లో ఏముందంటే, మీరు లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ మిమ్మల్ని నేను లోకములో నుంచి ఏర్పరచుకున్నాను, అందుకని ఈ లోకం నన్ను ద్వేషించినట్లే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పి క్లియర్గా యేసయ్యే చెప్పాడండి. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది, పైనున్న వాటినే వెతుకుటి కానీ ఈ లోకాన్ని వెతకద్దని దేవుడు చెప్పినట్లు పైనున్న విషయాలే అదృశ్యమైనవంట, నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అని చెప్పాడు. అందుకని ఈ లోకంలో మనకు కనిపించేదంతా అనిత్యము, మనకు కనిపించిన ఆ లోకం నిత్యం. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది ద్వేషించినా, ఎంత హేట్రేట్ మీరు పొందాల్సి వచ్చినా కూడా ఏమాత్రమో చింతపడకుండా యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని ఈ లోకంలో తుదమట్టించే వరకు కూడా ఆశాజనకంగానే వెళ్దాం.